రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది. ప్రధానంగా కరీంనగర్లో మాత్రం అన్ని పార్టీలు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి ఇంతకుముందు ఎంపీగా చేసినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం వారి కోడలైనటువంటి దర్శిని గారు ప్రచారంలో ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా ఆమె అనేక మండలాల్లో పర్యటిస్తూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ ఉంది. అసలు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది, మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో మేడం ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని గ్రామాల్లో పర్యటించారు? ఇప్పటి వరకు 40+ విలేజెస్ అండి, 42 వరకు పర్యటించుంటాం. అసలు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? 100% బీఆర్ఎస్కి పాజిటివ్ ఉంది. రీజన్స్ కూడా చెప్తాను. ఒకటి, మొన్న మార్పు కావాలని అన్నారు, మార్పు కావాలని కాంగ్రెస్ కేసీఆర్. అది కూడా ఏంటంటే కేసీఆర్ గారి మీద కోపం కాదు, ఎవరి మీద కోపం కాదు. వీళ్ళు ఇచ్చే ప్రతి స్కీమ్కి వాళ్ళు ఎక్స్ట్రా 10% 50% ఎక్స్ట్రా చేసి చెప్పారు. సరే ఓకే, పెద్ద కొడుకు ఒకలా చూసుకుంటే చిన్న కొడుకు ఇంకోలా చూసుకుంటారేమో అనుకున్నట్టున్నారు. వేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాటర్ బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, నీళ్ళు లేవు, కరెంటు లేవు. అందరూ మెయిన్గా ఫార్మర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది అవ్వడంతో ఆబ్వియస్లీ చేంజ్. వారేదో కేసీఆర్ మీద కక్ష కొద్దీ 2 పిల్లర్లని రిపేర్ చేయకపోతే అది ఉల్టా వాళ్ళకే పడింది. మేడం, ఒకటి, అసలు బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ ఓటర్లు అసలు ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఇప్పుడు నిల్చునేది బోయినపల్లి వినోద్ కుమార్ గారు. వారు ఒక స్టూడెంట్ లీడర్గా స్టార్ట్ చేశారు. వారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి స్టార్ట్ చేసి తర్వాత తెలంగాణ కోసం పోరాడాలి, మనం తెలంగాణ తీసుకురావాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు, వీళ్ళందరూ పార్టీ పెట్టినప్పుడు పార్టీ ఫౌండర్ మెంబర్ వారు. అసలు గులాబీ కలర్ ఉండాలి అనే దగ్గర నుంచి వారు ఆ ఐడియాతోని స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత వారు అడ్వకేట్ అయినప్పటికీ కూడా తెలంగాణ పోరాటం కోసం అన్ని పక్కన పెట్టి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఇది వరకు కూడా వారు ఎంపీగా గెలిచారు. ఈవెన్ హనంకొండ ఎంపీగా ఉన్నారు, తర్వాత కరీంనగర్కి కూడా ఎంపీగా ఉన్నారు. వారు ఇది వరకు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేశారు. 1000 కోట్లు ఫండ్ తీసుకొచ్చారు, 5 జాతీయ రహదారులు తీసుకొచ్చారు, 3400 కోట్ల ఫండ్ తీసుకొచ్చారు, రైల్వే లైన్ చేశారు, ప్లస్ నవోదయ పాఠశాలలు కానివ్వండి, లేకపోతే IIIT, IIT, ఎయిమ్స్ ఇట్లాంటి విద్యా సంస్థలను తీసుకురావడానికి కృషి చేశారు. గవర్నమెంట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి దాంట్లో మిడ్వైఫరీ కోర్సును స్టార్ట్ చేసి ఒక ఇన్నోవేటివ్ వేలో తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. ప్రసూతి సౌకర్యాలు ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ చేయడమే కాకుండా వారికి లాంగ్వేజెస్ వచ్చు. వారు ఇంగ్లీష్ మాట్లాడినా, హిందీ మాట్లాడినా, ఏ లాంగ్వేజ్ మాట్లాడినా చాలా క్లియర్గా మాట్లాడతారు. వారు ఒక ప్రశ్నించే గొంతు. ఈరోజు మనకి కాంగ్రెస్ వచ్చింది, సో చాలామంది అడుగుతారు, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ రేపు బీజేపీ వస్తుంది కావచ్చు, మరి బీఆర్ఎస్ని ఎందుకు గెలిపించాలని అడుగుతుంటారు. దాని దగ్గర నా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, లాస్ట్ 10 yearsలో సెంటర్లో బీజేపీ ఉంది, నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఫస్ట్ 5 years చూస్తే వినోద్ కుమార్ గారు ఉన్నారు. సెకండ్ 5 years వాళ్ళదే సేమ్ బీజేపీ, బండి సంజయ్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన పనులన్నీ తీసుకొచ్చారు కరీంనగర్కి. నెక్స్ట్ 5 years బండి సంజయ్ గారు ఒక్క పని కూడా చేయలేదు. వారు నిజంగా పనిచేసి ఉంటే ఇవాళ మీరు వారి ఓన్ సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేసి చూడండి, వారి గురించి వారు ఏం మాట్లాడరు. మోదీ ఇది చేశారు, ఇంకెవరో అది చేశారు, మోదీని గెలిపించాలి, మోదీని గెలిపేయడానికి 400 వస్తాయని వాళ్ళే చెప్తున్నారు కదా, వీరిని ఎందుకు గెలిపించాలి? మన కరీంనగర్ కోసం ఏం తీసుకొస్తారు, మన తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడతారు, ఇది ఇవన్నిటి మీద డిస్కషన్ ఉండాలి. ప్లస్ వినోద్ కుమార్ గారికి ప్రతి లీడరు, అది అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ IAS ఆఫీసర్లు కానివ్వండి, లేకపోతే వేరే పార్టీ లీడర్స్ కానివ్వండి, ఎవరితోనైనా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అట్లాంటి లీడర్స్ పార్లమెంట్లు ఉంటే వారు కరీంనగర్ కోసం ప్రశ్నిస్తారు, వారు ఒక ప్రశ్నించే గొంతుకు అవుతారు. అప్పుడు మన కరీంనగర్కి కూడా బలం అవుతుంది. కానీ జాతీయ స్థాయిలో మీరు అన్నట్టుగా సంబంధాలు ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో వినోద్ కుమార్ గారు క్షేత్రస్థాయిలో అసలు పర్యటించరు, గ్రామాల్లో పర్యటించరు, అసలు గుర్తుపట్టరు అని అపోజిట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఏ విధంగా చేస్తారు? అయితే ఇదొక జోక్, చెప్పాలంటే ఇదొక జోక్. ఎందుకంటే నేను ఇన్ని ఊర్లు 40 ఊర్లు పోయినప్పుడు నాకు అసలు రాజకీయాలు తెలీదు, నాకు అసలు ప్రచారం తెలీదు, నాకేం తెలియదు అసలు కంప్లీట్గా. నేను ఒక డాక్టర్ని. నేను ఓన్లీ ఫస్ట్ విలేజ్కి పోయినప్పుడు
నేను గోపాల్ గోపాల్పూర్ ఎల్కతుర్తి. గోపాల్పూర్ పోయినప్పుడు జస్ట్ వాళ్ళ ఊర్లో సర్పంచ్ గారు నాకు కొద్దిగా తెలుసు, అంటే మాకు కాలేజెస్ ఉన్నాయి, అట్లా మా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారు. సో వాళ్ళు అనుకొని కొన్ని ఫ్యామిలీస్ని ఒక 20-30 మందిని పోగేయండి, మాట్లాడి చూద్దామని అనుకున్నాం. పోయేటప్పటికి నియర్లీ 150 మెంబర్స్ పోగారు. ఇవాళ రేపు పైసలు ఇస్తేనే మనుషులు వస్తారు అనే టైప్లో ఒక ఒపీనియన్ క్రియేట్ చేసి పెట్టిండ్రు. కానీ పోయినాక 150 మెంబర్స్ వాళ్ళు కేవలం వినోద్ కుమార్ గారి కోడలు అన్న ప్రేమతోనే వచ్చారు. అంటే వారు ఊరికి రాకపోతే వారికి ఎందుకంత ప్రేమ ఉంటది, వారి పేరే తెలియకుండా ఎందుకుంటది. ఇంకొన్ని ఊర్లకు పోయినప్పుడు కూడా మీరు మా ఊర్లో ఏ శిలాఫలకమైనా చూడండి వినోద్ కుమార్ గారి పేరే ఉంటది. ఎందుకుంటది, వారు ఇనాగ్రేషన్ చేసి పనిచేసి ఇనాగ్రేషన్ చేస్తూనే ఉంటది కదా. సో వారు వెళ్ళని ఊరు లేదు, వారు వెళ్ళని మండల్ లేదు, వారికి ప్రతి లీడర్ కూడా తెలుసు. అది వాళ్ళు అంటే 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో అసలు వెళ్లకుండా ఇన్నిసార్లు ఎలా గెలుస్తారు. లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారంటే సింపుల్ అండి, అంతకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అనేది కలిసి వచ్చేవి. సో జనరల్లీ ఏమవుతుందంటే ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీలో కొంత గ్రిప్ ఉంటుంది. సో ఎంపీ అనే క్యాండిడేట్ ఎమ్మెల్యేతో పాటు ప్రచారానికి వెళ్తారు, వెళ్ళి కొంత లీడర్స్ లెవెల్లో కలుస్తారు, ఆ లీడర్స్ జనాలకి ఓటేస్తారు. లాస్ట్ టైం 2 సపరేట్గా వచ్చాయి. అయితే వినోద్ గారిది ఒక స్వభావం ఏంటంటే వారు ఎడమ చేయి పని చేస్తే ఎడమ చేయితో ఏదైనా సహాయం చేస్తే కుడి చేయి కూడా తెలియద్దని అనుకుంటారు. వారు చేసే పని వారు చెప్పరు బయటికి. అదే ప్రమాదం అయింది. ఈసారి మేము అందరం ఎందుకు వచ్చామంటే మళ్ళీ సార్ ఆ పని చేస్తారేమో అన్న భయానికి వచ్చాం. అడగండి అమ్మాయినా అన్నం పెడుతుందా, పెట్టదు కదా, అట్లా అందుకని అడగాలి. చేయలేదు. ఇదే కారణం. ఇప్పుడు వినోద్ గారు తను చేసిన పని తను చెప్పుకోరు, మనం చేసిన పని మనం చెప్పుకోకుంటే ఓటర్స్ కి తెలియకపోవచ్చు, వేరే వాళ్ళు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తారు, వాళ్ళు నమ్మే అవకాశం ఉంటది. వాళ్ళు ఎంత వినోద్ కుమార్ గారు తెలిసినా వారికి ఎంత పని చేసినా లాస్ట్ మినిట్ లో ఎలా ఉంటదంటే 3-4 వచ్చే వరకు కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం చెప్పుకోకుండా వారు తప్పుడు ప్రచారం చేస్తే దాని ఎఫెక్ట్ లాస్ట్ టైం తెలిసింది. అందుకని ఈసారి అలా అవ్వద్దు అని నేనైనా, మా హస్బెండ్, మా మరిది, మా అత్తమ్మ, అందరం మొత్తం మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మొత్తం. వినోద్ గారు దేవుని నమ్ముతారు, అసలు ఖచ్చితంగా నమ్ముతారు. తను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారు. యాక్చువల్లీ తను కమ్యూనిస్ట్ పార్టీలో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే అంటే వారి మదర్ ఓన్ బ్రదర్ రాజేశ్వరరావు గారు, వారు ఒక పెద్ద కమ్యూనిస్ట్ లీడర్. మనం చిన్నప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటామో ఎంతైనా కానీ వారిలాగా ఉండాలని అనుకుంటాం. అలా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ఆ సోషలిజం, ఈక్వాలిటీ అనేది ఇష్టం. కానీ నాస్తికులు కాదు, ఎందుకంటే వారి పెళ్ళయింది హిందూ కల్చర్లోనే అయింది, వారు చేసుకుంది కూడా హిందూనే. తర్వాత వారు ఎవ్రీ బర్త్డేకి అంటే ప్రతి పుట్టినరోజుకు కూడా గుళ్ళకి వెళ్తారు. మీరు లాస్ట్ రికార్డ్స్ చూస్తే కూడా తిరుపతి, శ్రీశైలం ఇలా గుళ్ళకే వెళ్తారు. మా అత్తమ్మ కూడా చాలా భక్తురాలు, ప్రతి ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటారు అన్ని. ఇప్పుడు మా పెళ్ళే అయింది 2.5 years బ్యాక్, ప్రాపర్ హిందూ కల్చర్లో అయింది. తను అదొకటే కాదండి, ఇప్పుడు నాస్తికులు అంటారు కదా, ఎస్పెషల్లీ బండి సంజయ్ గారు ఇలా క్లెయిమ్ చేస్తారు కొంతమందిని రెచ్చగొట్టడానికి. వారు ఇస్కాన్ గుడికి 30 ఎకరాలు అలాట్ చేయించారు. కరీంనగర్ లో టీటీడీ వస్తే దాని వెనుకున్నది కూడా వినోద్ కుమార్ గారే. కొండగట్టు వెరీ ఇంపార్టెంట్ కరీంనగర్ కి, అది మంచిగా ఉండాలి, బాగా డెవలప్ అవ్వాలి అని చెప్పి 333 acres ని వారు కేటాయించారు. ఇవన్నీ నాస్తికులు ఎందుకు చేస్తారని చేయరు కదా. కాంగ్రెస్ అభ్యర్థి వెల్షల్ రాజేంద్రరావు గారు, ఆయన మీద మీ కామెంట్ ఏంటి? అయితే నాకు మొన్నటి వరకు వారు ఎవరో తెలియదు, దురదృష్టవశాతం. నేను అనుకున్నాను ప్రవీణ్ రెడ్డి గారు హుస్నాబాద్ నుంచి క్యాండిడేట్ అవుతారేమో అనుకున్నాను, ఎందుకంటే వారికి ఒక డైరీ ఫామ్ ఉంది, వాళ్ళందరికీ తెలిసిన క్యాండిడేట్. అండ్ లాస్ట్ టైం కూడా పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చే టికెట్ వారికి ఇస్తా అని ప్రామిస్ చేశారు. అయితే ఈక్వేషన్ సంహౌ చేంజ్ అయినప్పుడు వారికి ఎంపీ టికెట్ ఇస్తా అని మళ్ళీ ప్రామిస్ చేశారు. సో ఎంపీ టికెట్ ఇసారు వారదేమో అని నేను అనుకున్నాను. హుస్నాబాద్ చాలా కష్టపడాలి, చాలా టఫ్ అవుతుంది అని అనుకున్నాను. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా మోసం చేసిందా ప్రవీణ్ రెడ్డి గారిని, లేకపోతే ఏం చేసిందో తెలీదు. అసలు రాజేందర్ గారు వారు ఎప్పుడు కూడా కరీంనగర్ లో ఉన్నది లేదు, వారెవరో కూడా తెలియదు. వారి ఫాదర్ ఒక మంచి ఎమ్మెల్యే, అంతవరకు ఈ మధ్య రీసెంట్ గా నాకు తెలిసింది, అంటే నా జనరేషన్ కి తెలీదు, మన పేరెంట్స్ కు అట్లా తెలిసి ఉండొచ్చు, నాకైతే తెలియదు. వారు ఒక బిజినెస్ మ్యాన్, ఈజ్ ఏ ప్రాపర్ బిజినెస్ మ్యాన్, హైదరాబాద్ బేస్డ్ బిజినెస్ మ్యాన్. ప్రవీణ్ రెడ్డి గారు టికెట్ రాలేదు.
వినోద్ కుమార్ సార్కి ప్రవీణ్ రెడ్డి గారికి నామినేషన్ కూడా వేశారు ప్రవీణ్ రెడ్డి గారు. అవును. వీళ్ళిద్దరికి ఉన్న సంబంధాలు ఉన్నాయి. ఉన్నాయి. ఆ దిశగా ఏమైనా ప్రవీణ్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఆ చేస్తారండి. దిశగా ఏమైనా ప్రయత్నం జరుగుతున్నాయా? చేస్తారు. ప్రవీణ్ రెడ్డి గారు కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ప్రవీణ్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోవడం అనేది అదొక నమ్మక ద్రోహం ఫస్ట్ థింగ్. సో వారు అదే కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా సైలెంట్ గా ఉండొచ్చు, కానీ వారి కింద వారి ఫాలోవర్స్ ఉంటారు, వేరే లీడర్స్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా కోపం ఉంటుంది కాంగ్రెస్ మీద డెఫినెట్ గా. వారి లీడర్ కానప్పుడు నెక్స్ట్ స్ట్రాంగ్ గా కనిపించే లీడర్ వినోద్ గారే. అండ్ ప్రవీణ్ రెడ్డి గారు వినోద్ కుమార్ గారికి ప్రతి ఒక్కరితోని సత్సంబంధాలు ఉన్నాయి. ఓకే. అంటే బీఆర్ఎస్ పార్టీకి అపోజిట్ పార్టీ ఏంటి ప్రస్తుతం పరిస్థితుల్లో? మనకు పోటీనిచ్చే పార్టీ మనకి మనమే సాటి. కాంగ్రెసా బీజేపీనా? నిజం చెప్పాలంటే మనకి ఈ పాయింట్ లో పోటీ లేదని చెప్పాలి. కానీ ఓకే, కొంతవరకు బీజేపీ అని ఎందుకు అనుకోవాలంటే బండి సంజయ్ గారు క్యాండిడేట్ అని కాబట్టి బీజేపీ అనట్లేదు నేను. ఓకే. మోదీ గారిని చూసి కొంతవరకు బీజేపీ ఉండొచ్చు. అండ్ మొన్న కాంగ్రెస్ యాక్చువల్లీ అయితే ఇది ట్రయాంగిల్ లాగా నడిస్తే బాగుండేది, దట్ ఈస్ ప్రాపర్. బట్ దురదృష్టవశాతం కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్. సెకండ్ థింగ్, కాంగ్రెస్ మీద బాగా వ్యతిరేకత వచ్చింది. సో క్యాండిడేట్ ప్లస్ వ్యతిరేకత, డిపాజిట్లు అయినా వస్తాయా రాదా అనేది ఒక డౌట్. సో ఈ ఓట్స్ కొంత బీఆర్ఎస్ కి బీజేపీకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అనేది ఏ టాపిక్ ఏంటి మేడం? దేంట్లో వచ్చింది? ఫార్మర్స్ అండి, మెయిన్ గా ఫార్మర్స్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఫార్మర్స్ ఒకటే కాదు, ఇండస్ట్రీస్ కూడా చూసుకుంటే ఇప్పుడు కరెంట్ వస్తేనే, ప్రాపర్ కరెంట్ వస్తే వాళ్ళకి ఇండస్ట్రీస్ కి డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళ పవర్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఎంప్లాయ్మెంట్, వాళ్ళ శాలరీస్, ఇవన్నీ ఈవెన్ ఇప్పుడు నార్మల్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానివ్వండి, పెద్ద ఇండస్ట్రీస్ కానివ్వండి, ఈ రెండు విషయాలు. మూడోది ఏంటంటే వారు 6 గ్యారంటీలు, రుణమాఫీ చేస్తాము, రైతులకు కట్ చేస్తాము, వికలాంగులకు ఇది చేస్తాము, పెన్షన్లు పెంచుతాము, ఇవన్నీ చేశారు. ఏది కూడా చేయలేదు, ఒక్క బస్సు ఒక్కటే చేశారు. ఆ బస్సు నిజానికి విలేజ్ లో ఉన్న ఎంతమందికి యూజ్ అవుతుంది? సో నెగిటివిటీ అనేది చాలా వచ్చింది మేడం. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఊపు ఉండేది, కానీ ఆ పరిస్థితి లేదు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా వలసలు పోతున్నాయి కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్లో వినోద్ కుమార్ గారు ఎలా విజయం సాధిస్తారని నమ్మకం ఉంది? ఇది కూడా యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీలో నేను చూసింది, నాకు ఒక డిఫరెంట్ అభిప్రాయం ఉంది. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా లేదు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొంత మధ్యలో చెత్త చేరింది, చెత్త పోతుంది, చాలా పైన చెత్తది. యాక్చువల్ నిజమైన కార్యకర్తలు, నిజమైన లీడర్లు, అసలు ఏ ఊరికి పోయినా బీఆర్ఎస్ క్యాడరే స్ట్రాంగ్ ఉంది. అసలు బీజేపీ క్యాడరే లేదు. కాంగ్రెస్ అంతా వాళ్ళని గుంజుకోనో, లేకపోతే ఇంకా అసలు వాళ్ళ పార్టీలు మారింది కూడా చాలా తక్కువ. జస్ట్ కొంత అసంతృప్తి, అది లోకల్ లీడర్ పట్లనా, లేకపోతే ఇంకొకరికి ఛాన్స్ ఇద్దామా అని, లేకుంటే ఆ గ్యారంటీలకి, హామీలకి, వాటికి అట్రాక్ట్ అయి వేశారు తప్పించి యాక్చువల్గా క్యాడర్ అనేది బీఆర్ఎస్ఏ స్ట్రాంగ్ ఉంది. వినోద్ కుమార్ గారి పాజిటివ్ ఏంటి, నెగిటివ్? వినోద్ కుమార్ గారు పాజిటివ్ ఏంటి అంటే వారికి హీఈస్ అ ట్రూ లీడర్. అంటే జెన్యూన్ గా బై హార్ట్ తనని ఇప్పుడు మీరు బిజినెస్ చేయండి, ఇంకోటి చేయండి అంటే తన నుంచి కాదు. తను హీఈస్ అ లీడర్, హీఈస్ అ పబ్లిక్ మ్యాన్, ఇట్స్ అ పీపుల్స్ లీడర్. అది సెకండ్ థింగ్, హీ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, చాలా నాలెడ్జ్ ఉన్న మనిషి. తను రోజు బుక్స్ చదువుతూనే ఉంటారు, 14 న్యూస్ పేపర్స్ కి పైగా చదువుతారు. మేము కూడా అట్లా చదవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అంత న్యూస్ పేపర్స్ చదివినప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ప్లస్ తను స్టార్టింగ్ నుంచి పని చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి 30+ years ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో ఎవరన్నా చూడండి, వినోద్ కుమార్ గారు మంచోళ్ళు అంటారు, మేధావి అంటారు. సో ఒక పార్లమెంటేరియన్కి అవి రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, సబ్జెక్ట్ గ్రిప్, నాలెడ్జ్. ఇది కాకుండా ఎవరు వచ్చినా కానీ పార్టీలు ఇవన్నీ ఎన్నికల వరకే. పార్టీలో మనము ఆపోజిట్ పర్సన్ని ఎనిమీ అని కూడా అనొద్దు, ఓన్లీ ప్రత్యర్థి, అపోనెంట్ అని మాత్రమే అనాలి. అంత పాజిటివ్ థింకింగ్ ఉన్న మనిషి అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి కోరుకునే మనిషి. ప్లస్ తను ఇప్పుడు లాస్ట్ టైం పార్లమెంటేరియన్ ఉన్నప్పుడు 540 మెంబర్స్ పార్లమెంటేరియన్స్ లో తనని సెకండ్ ర్యాంక్. 500కి పైగా క్వశ్చన్స్ వేశారు, 106 డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా వారి స్ట్రెంగ్సే. సో నెగిటివ్ అంటారా, నాకు తెలిసినంత వరకు పెద్ద నెగిటివ్ లేదు. కానీ ఒకటేంటంటే తనకు కొంచెం మొహమాటం. తను చేసిన అంటే
ఒక ప్రజెంట్ గా పొలిటికల్ లీడర్ కి తను చేసిన పనిని చెప్పుకోలేక చెప్పుకోవాలి కదా. సో పని చేయాలి, దాన్ని ప్రజెంట్ చేసుకోవాలి. మార్కెటింగ్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది అన్ని ఫీల్డ్స్ లో. ఈవెన్ మా మెడికల్ ఫీల్డ్ లో కూడా మార్కెటింగ్ ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ వారు ముందు జనరేషన్ పొలిటీషియన్ కాబట్టి వారు చాలా నోబుల్ గా ఉండాలని ట్రై చేస్తారు. సో తను చేసిన పనిని తను చెప్పుకోరు. ఈ చెప్పుకోకపోవడం వల్లనే ప్రాబ్లం వచ్చింది. అదే నెగిటివ్ అంటే నాకు అనిపించడం అదే. మేడం, కాస్ట్లీ ఎన్నికలు అయిపోయినాయి ప్రస్తుతం. ఈ నేపథ్యంలో వినోద్ కుమార్ గారు ఆ కాస్ట్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొనబోతున్నారు? కాస్ట్లీ అంటే ఇంకా ఇప్పుడు హుజరాబాద్ బై ఎలక్షన్ ఉండింది. అంటే ఇది ప్రజలు చెప్పింది నాకు. ఒక క్యాండిడేట్ 3,000 ఖర్చు పెట్టాడని, ఇంకో క్యాండిడేట్ 6,000 ఖర్చు పెట్టాడని. బట్ ఎండ్ రిజల్ట్లో 3,000 ఖర్చు పెట్టిన క్యాండిడేటే గెలిచారు. ఎన్నో ప్లేసెస్లో కూడా మనీ అనేది పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వలేదు. లీడరు ఎవరు మంచిగా ఉన్నారు అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది. సో జనాలు ఏదో పైసలు తీసుకొని ఓట్లేస్తారనో అది కూడా నేను అనుకోవట్లేను. డెఫినెట్గా క్యాండిడేట్ని చూస్తారు, లీడర్ని చూస్తారు. సో వారు ఏం చేయగలుగుతారు మాకు అనేది చూస్తారు. చాలా ఇంటెలిజెంట్ అండి పీపుల్ అంతా ఏదో ఒక్క ఫ్యాక్టర్కి ఏమి అట్లేమి వీళ్ళు అవ్వరు. మీరు రాజకీయ రంగంలోకి వచ్చే ఆలోచన ఉందా? ఏమి అట్లాంటి ఆలోచన అయితే చేయలేదు నేను. ఇప్పుడు మీరు ఒక డాక్టర్గా ఉన్నారు, కానీ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంది. అట్లాంటి అంటే ఫ్యూచర్లో రాజకీయ రంగంలో ఆసక్తి ఉందా? వచ్చే అవకాశం ఉన్నాయా? అంటే దానికైతే నేను నిజంగా అసలు ఆ క్వశ్చన్కి కూడా మేము ఎవరము మా ఇంట్లో ప్రిపేర్డ్గా లేము. మేము ఇప్పటి వరకు ఓన్లీ వినోద్ గారినే నాయకుడిలా చూసాము. సో వారే ఉంటారు, వారు ఉన్నంత వరకు వారినే మేము సపోర్ట్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఏ డాక్టర్. మా ఇంట్లో కూడా అందరూ డాక్టర్సే. మా అత్తమ్మ డాక్టర్, మా హస్బెండ్ డాక్టర్, అంత డాక్టర్సే. మా మరిది కూడా బిజినెస్ చేసుకుంటారు. సో మా ఫీల్డ్స్లో మేము బిజీగా ఉన్నాము. ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు, కానీ అవకాశం వచ్చిన రోజు అప్పుడు ఆలోచిస్తాం. ఇంకా అవగాహన అంటారు మనం సిటిజన్స్ కదా, కంపల్సరీ. వినోద్ కుమార్ గారి కోడలు కాకుండా మీరు జనరల్ డాక్టర్గా యువతకి, మహిళలకి మీరు సందేశం ఏంటి? సో యువతకి ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, తెలంగాణ రాకముందు అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు కేవలం 24,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 1,60,000 ఉద్యోగాలు వచ్చినాయి. దీన్ని ఒకటి యువత గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యువత అందరూ అనుకుంటున్నారు మాకేదో ఉద్యోగ అవకాశాలు రాలేదని. అదొక పిచ్చి మార్కెటింగ్ స్ట్రాటజీ. కాంగ్రెస్ చేసిన ఒక పిచ్చి మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్లస్ 30,000 ఉద్యోగాలను కూడా వాళ్ళు ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి రెడీగా పెట్టిన తర్వాత కాంగ్రెస్ వచ్చి ఎల్బీ స్టేడియంలో ఒక షో పుటప్ చేసింది తప్ప ఇంకేం లేదు. సో ఈ 1,60,000కు 30,000కి అమ్మేసి నియర్లీ 2 lakhs జాబ్స్ ఇచ్చింది. సెకండ్ థింగ్, ఒక చీఫ్ ఎకనామిస్ట్ ఉంటారు పరకాల ప్రభాకర్ గారు అని. వారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్. వారు ఏమన్నారంటే అసలు బీజేపీ వచ్చిన తర్వాతనే జాబ్స్లో సంక్షోభం వచ్చింది, 24% సంక్షోభం ఉంది. ఇంత దరిద్రంలో కూడా తెలంగాణనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే తెలంగాణనే 10 times ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది, ఇస్తుంది. అది ఒక మేజర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బికాజ్ ఏదో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ బీజేపీ చేస్తున్న తర్వాత చేస్తుంది తప్ప ఆ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ అసలు ఏం లేదు. సో ఇది ఒకటి యువత ముఖ్యంగా గమనించాలి. రెండోది ఏంటంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఓన్లీ హైదరాబాద్ లాంటి సిటీస్లో కాదు, ఈవెన్ అంటే సిద్దిపేట చూడండి, ఐటీ టవర్ ఉంది, కరీంనగర్ ఐటీ టవర్ ఉంది. సో అట్లా రూరల్కి కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. విద్యా అవకాశాలు, మెడికల్ కాలేజెస్ పెంచారు, వేరే మంచి మంచి స్కూల్స్ పెంచారు, మైనారిటీ స్కూల్స్, కాలేజెస్ పెంచారు. సో ఇవన్నీ కూడా పెంచుతున్నారు. ఎడ్యుకేషన్కి ఏ గవర్నమెంట్ అయితే వాల్యూ ఇస్తుందో, హెల్త్కి వాల్యూ ఇస్తుందో, ఫైనాన్స్ జాబ్స్ని పెంచుతుందో, ఆ గవర్నమెంట్ 100% వెల్ పర్ఫార్మ్డ్ గవర్నమెంట్. సో ఇది మనం డీప్ రీసెర్చ్ అనాలిసిస్ అనేది చేయాలి. మన చుట్టుపక్కల ఏమవుతుంది, ఏ లీడర్ మనకి ఏం చేశాడు అనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇది యువతకు నేను ముఖ్యంగా ఇచ్చే మెసేజ్. మహిళలకి చాలా ఊర్లలో ఇప్పటికి కూడా అంటే సర్పంచ్లకి, ఎంపీటీసీలకి వీళ్ళందరూ కూడా 50% రిజర్వేషన్ ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్. సో ఎక్కడికి పోయినా కానీ మహిళలు చాలా ముందంజలో ఉన్నారు. నిజానికైతే ఎల్క తొట్టిలో చూసే లీడర్లు అందరూ మహిళలే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మహిళా లీడర్లే ఉన్నారు. అది మనకు వచ్చిన అదృష్టం. సో మహిళలు కూడా చాలా చురుగ్గా ఉండాలి, ముందుకు రావాలి. ప్లస్ మహిళలు నిజానికి వారు అనుకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వాళ్ళ పిల్లలు వింటారు,
వాళ్ళ భర్త వింటారు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వింటారు. సో మహిళలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని వారందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాల్గొవడానికి ప్రధాన రీజన్ ఏమో చెప్తారు? ఫేక్ ప్రామిసెస్, రాంగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అంటే ఒక మంచి మాట అంటారు కదా, ఒక సామెత ఉంటుంది, క్లియర్గా నేను చెప్పలేకపోవచ్చు, కానీ నిజం ఇంటి గడప దాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని అదే జరిగింది. ప్లస్ ఒకసారి కేటీఆర్ గారు కూడా అన్నారు, మేము ఇన్ని స్కీమ్లు ఇంత డెవలప్మెంట్ చేసే బదులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే సరిపోయేది అన్నారు. సో ది పవర్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఛానల్స్, మిస్లీడింగ్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా ఒక లేయర్ లాగా క్రియేట్ చేసింది. ఇంకొకటి ఆశ చూపెట్టిండ్రు వాళ్ళ మేనిఫెస్టోలో, బీఆర్ఎస్ ఏది చేస్తా అంటే దానికి 2x మేము ఇది చేస్తామని. సో టోటల్ గా కలిపి 420 హామీలు, ఎగ్జాక్ట్లీ 420. ఈ 420 హామీలతోని ఆబ్వియస్లీ పబ్లిక్ ఎట్లుంటదండి, సరే వీళ్ళు తెలంగాణ తెచ్చిండ్రు, ఓకే ఎంత డెవలప్ చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళు ఇంకా చేస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇద్దాము అనుకున్నారు. బట్ అది విత్ ఇన్ నో టైం ఫేక్ ఎంతసేపు ఉంటుంది, కొంతసేపే ఉంటుంది. కేటీఆర్ అంటే ఒక యూత్ ఐకాన్. ఆయన అంటే ఎనీ యంగ్స్టర్ని అడిగినా కానీ అరే గవర్నమెంట్ పోయినా మా కేటీఆర్ ఐటీ మినిస్టర్ కావాలనుకున్నాం అని అంటారు. ఈజ్ అ వెరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్. కేసీఆర్ ఇస్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అండి. అసలు ఆయన ఎప్పుడు చూసినా కానీ నాకైతే ఒక దేవుని లాగా అనిపిస్తుంది. బా ఇంత బాగా ఎట్లా మాట్లాడతారు, ఇంత బాగా ఎట్లా ఆలోచించగలుగుతారని. రేవంత్ అన్న కూడా గ్రేటే, ఎందుకంటే ఇప్పుడు తను ఏమీ లేని కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతగానం సక్సెస్ అయ్యారు, సీఎం అయ్యారు, ఇంత యంగ్ ఏజ్ లో సీఎం అయ్యారు అంటే హీఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ సీఎం ఈజ్ కేసీఆర్ తో ఈక్వల్ గా సీఎం అయ్యారంటే అది గ్రేటే. కాకుంటే ఏంటంటే సీఎం అయిన తర్వాత ముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు దుర్భాష అయినా ఏదైనా అదంతా కూడా ఏం ఫరక్ పడదండి. కానీ తెలంగాణకి చీఫ్ మినిస్టర్ అనేది ఇట్స్ ఎ వెరీ ఆనరబుల్ పొజిషన్. అంత పొజిషన్ లో ఉండి కొంచెం లాంగ్వేజ్ ఒకటి కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. నరేంద్ర మోదీ గారు నేను ఫస్ట్ మోదీ గారు పిఎం అయినప్పుడు ఎంత ఇట్లా టైగర్ లా ఉన్నాడు అని అనుకున్నా అండి. కానీ ఇప్పుడు మాత్రం నాకు అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎక్కువైంది. మా కండువా కప్పుకోకుంటే ఎవరినైనా తీసుకుపోయి లోపటేస్తాం అనేది అట్లాంటి డిక్టేటర్షిప్. నాకైతే ఇప్పుడు నరేంద్ర మోడీ వన్ వర్డ్ లో అంటే డిక్టేటర్. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు? వినోద్ గారే అండి.